రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ 10:17. రోమన్స్ రోమన్స్ 10:17 చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంతే, అదొకటి. తర్వాత రోమా 10వ అధ్యాయము మనం 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అది హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అంటే ఇక్కడే అన్నాడు నోటితో ఒప్పుకొని. అంటే ఏంటి నోటితో ఒప్పుకోవడం అంటే మనం కన్ఫెసింగ్ క్రైస్ట్, కన్ఫెసింగ్ జీసస్ యాజ్ God has raised him from the dead. అంటే మృతులలో నుండి దేవుడు ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవడం. ఇది దేని గురించి మాట్లాడుతుందనంటే మనకి హార్ట్ ఫెయిత్ గురించి మాట్లాడుతుంది. అందుకని మైండ్ ఫెయిత్ ఉంటుంది, రెండవది హార్ట్ ఫెయిత్ ఉంటుంది. మైండ్ ఫెయిత్ ఏంటంటే దేవుని యొక్క వాక్య సమాచారం అంతా కూడా అర్థం చేసుకొని ఫ్యాక్ట్స్ అన్నమాట. ఫ్యాక్ట్స్ అబౌట్ బైబిల్, ఫ్యాక్ట్స్ అబౌట్ గాడ్, ఫ్యాక్ట్స్ అబౌట్ సాల్వేషన్, ఫ్యాక్ట్స్ అబౌట్ హోలీనెస్, ఫ్యాక్ట్స్ అబౌట్ ఫెయిత్. అంటే విశ్వాసమును గూర్చినటువంటి నిజం లేదా వాస్తవం, విశ్వాసమును గూర్చిన వాస్తవము, తర్వాత పరిశుద్ధతను గూర్చిన వాస్తవము, ప్రేమను గూర్చిన వాస్తవము, దేవుని గూర్చిన వాస్తవము, యేసును గూర్చిన వాస్తవము, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాస్తవం. ఇవన్నీ కూడా మనం మనస్సుతో తెలుసుకోవచ్చు. మనం అంటే అర్థమైందండి, ఈ మైండ్తో మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే యూ కెన్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి గురించినటువంటి జ్ఞానము లేకపోతే గ్రహింపు మనకు ఉండొచ్చు. బట్ ఎట్ ఇట్ ఈజ్ నాట్ ద ఫెయిత్, ఇట్ ఈజ్ నాట్ ద ట్రూ ఫెయిత్. అంటే వీటిని గూర్చినటువంటి అవగాహన ఎంత ఉన్నా, అంటే ఫ్యాక్ట్ అబౌట్ బైబిల్, ఫ్యాక్ట్ అబౌట్ గాడ్, అంటే దేవుని గురించినటువంటి ఫ్యాక్ట్ తెలుసు నీకు. ఐ నో ఎవ్రీథింగ్, ఆల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద బైబిల్. తర్వాత ఫ్యాక్ట్ అబౌట్ సాల్వేషన్, రక్షణను గురించినటువంటి ఫ్యాక్ట్స్. ఏంటి రక్షణ గురించిన ఫ్యాక్ట్ చెప్పండి? సాల్వేషన్ గురించిన ఫ్యాక్ట్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించి ఆయన చనిపోయి ఆయన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి మరలా ఆయన ఆరోహణమై మరలా ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. మరలా ఈ భూమి మీదకి వస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారము మృతి పొందెను, లేఖనముల ప్రకారము పాతి పెట్టబడను, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు. ఇదేంటి? ఇది ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్ట్ అబౌట్ సాల్వేషన్ లేదా ఫ్యాక్ట్ అబౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, మన పాప క్షమాపణను గురించినటువంటి ఒక ఫ్యాక్ట్ అన్నమాట. సో ఈ ఫ్యాక్ట్ అంతా తెలుసుకొని అంటే బైబిల్లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకొని రక్షణ పొందకుండా ఉండొచ్చు. ఇంకా అర్థమైందా? పరిశుద్ధతను గూర్చిన ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకొని పరిశుద్ధత లేకుండా జీవించవచ్చు. ప్రేమను గూర్చిన ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకొని ప్రేమ లేకుండా జీవించవచ్చు. దేవుని గూర్చినటువంటి ఫ్యాక్ట్స్, ఆయన గుణలక్షణాలు, ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన నీతి, న్యాయము, కనికరము, కృప, దేవుని గురించిన గుణలక్షణాలు అన్నీ తెలుసుకొని ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకొని ఎట్ వీ కెనాట్ నో గాడ్, అంటే దేవుణ్ణి ఎరగకుండా ఉండొచ్చు. అర్థమవుతుందండి? అట్లాగనే మనం యేసుక్రీస్తుని గురించినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకొని యేసుక్రీస్తుని ఎరగకుండా ఉండొచ్చు. అట్లాగనే మనం విశ్వాసమును గురించిన ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకొని విశ్వాసం లేకుండా మనం జీవించడానికి అవకాశం. కాబట్టి ఇప్పుడు మరి ట్రూ ఫెయిత్ అంటే ఇదంతా కూడా మైండ్ ఫెయిత్ అనమాట. అంటే మైండ్ ఫెయిత్ ప్రకారం మనకి మానసికంగా లేకపోతే మనస్సులో మనకు ఉండేటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి వీ కెన్ నో మెనీ ఫ్యాక్ట్స్ అనమాట. చాలా ఫ్యాక్ట్స్ని మనం తెలుసుకోవచ్చు. అందుకని ఈ రోజుల్లో ఎవరిని కదిపినా కానీ వాళ్ళకి ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసు. దే నో ఆల్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి చెప్పండి, చెప్తారు అందరూ కదా, ప్రేమ గురించి చెప్తారు. అందుకని ఈ థియాలజీ ఏం చేసిందంటే
మనల్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడం కొరకు మాత్రమే నడిపించింది. అందుకని థియలాజికల్ కాలేజెస్లో సెమినారీస్లో ఏమైందంటే వీఆర్ నోయింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్ అంతే, జస్ట్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఫ్యాక్ట్స్ అబౌట్ గాడ్, ఫ్యాక్ట్స్ అబౌట్ హోలీ స్పిరిట్, ఫ్యాక్ట్స్ అబౌట్ ట్రినిటీ, ఫ్యాక్ట్స్ అబౌట్ చర్చ్ కదా, ఫ్యాక్ట్స్ అబౌట్ మినిస్ట్రీ, వీటన్నిటి గురించి మనకు అంతా తెలుసు. సంఘం అంటే ఏంటి చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. సంఘం అంటే ఏంటి చెప్పండి, కరెక్ట్. సంఘం అంటే దేవుని బిడ్డల సమూహం. దేవుని అంటే లోకంలో నుండి పిలువబడి లోకంలోనే జీవిస్తూ వెలుగుగాను ఉప్పుగాను లోకంలో ఉన్న ప్రజల కొరకు మనం జీవించాలన్నమాట. అది నిజమైనటువంటి సంఘం అంటే. సంఘం అంటే ఏం కాదు, చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్, చర్చ్ ఈజ్ నాట్ ఏ స్ట్రక్చర్, చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామ్, చర్చ్ ఈజ్ నాట్ ఏ సర్వీస్. ఇవన్నీ తెలుసు, కానీ ఏం చేస్తున్నాం మనం? ఇవన్నీ చేస్తున్నాం. వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, వీఆర్ కండక్టింగ్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్, అటెండింగ్ ద చర్చ్, ఇవన్నీ చేస్తున్నాం. అంటే ఏంటి, మనకి ఫ్యాక్ట్స్ తెలుసు, కానీ మనకి అవి అన్ని అంటే బైబిల్లో ఉండేటువంటి సత్యాలను మనం అన్నీ తెలుసుకున్నప్పటికీ ఆ సత్యమును అనుభవించకుండా మనం జీవించవచ్చు. అంటే ఇప్పుడు అర్థం ఏంటన్నమాట, ఏది నిజమైన విశ్వాసం అంటే నాట్ ఓన్లీ జస్ట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ బట్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్యాక్ట్స్. ఓన్లీ వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్యాక్ట్స్ దెన్ ఓన్లీ యువర్ ఫెయిత్ ఈజ్ హార్ట్ ఫెయిత్. నీ విశ్వాసము హృదయ సంబంధమైన విశ్వాసము. హృదయమందు విశ్వసించిన ఎడల అంటే అర్థం ఏంటి, ఈ విషయాలన్నీ అంటే ప్రేమను గూర్చిన ఫ్యాక్ట్ తెలుసుకోవడం మాత్రమే కాదు. ప్రేమను గూర్చిన ఫ్యాక్ట్ తెలుసుకుంటే అది మైండ్ ఫెయిత్ అవుతుంది. ప్రేమను గూర్చినటువంటి ఫ్యాక్ట్ని మనం అనుభవించినప్పుడు అది హార్ట్ ఫెయిత్ అవుతుంది. అర్థమైంది కదా? అట్లాగనే మనం దేవుని గూర్చినటువంటి ఫ్యాక్ట్ తెలుసుకున్నంత మాత్రాన అది మైండ్ ఫెయిత్ అవుతుంది. దేవుని గూర్చినటువంటి ఫ్యాక్ట్ని మనం అనుభవించినప్పుడు మాత్రమే అదేమవుతుంది, అది హార్ట్ ఫెయిత్ అవుతుంది. అంటే హృదయ సంబంధమైన విశ్వాసం. అంటే హృదయ సంబంధమైన విశ్వాసం, నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే అది అనుభవించినటువంటి విశ్వాసం. అనుభవపూర్వకమైనటువంటి జీవితము జీవించేవారే నిజమైనటువంటి హృదయ సంబంధమైన విశ్వాసాన్ని కలిగిన వారు. కాబట్టి మరి మనం ఈ హృదయ సంబంధమైనటువంటి విశ్వాసము మనకుందా నిజంగా? మనం ఎంతసేపు మనకి ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకుంటున్నాం దీని గురించి దాని గురించి. అందుకని ఈ రెగ్యులర్ టీచింగ్లో కూడా ఏమవుతుందంటే వీఆర్ నోయింగ్ మెనీ ఫ్యాక్ట్స్. చాలా సత్యాలు తెలుసుకుంటాం. అంటే అబ్బాయి ఈ సత్యం చాలా బాగుందండి, ఈ థాట్ బాగుంది, ఇది బాగుంది అనుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ జీవితంలోనికి అవి రావట్లేదు. జీవితంలో మనం వాటిని అనుభవించలేకపోతున్నాం. ప్రేమను గురించి తెలుసుకున్నాం, ప్రేమ నీ హృదయంలోనికి ఎంత వచ్చింది? దేవుడు ఏం కొలుస్తాడంటే ప్రేమని నువ్వెంత అనుభవించావు, నీలో ఎంత ప్రేమ ఉందంతే. ప్రేమ గురించి ఎంత తెలుసు అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ముందు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, లేకపోతే కైమా, తర్వాత కూల్ డ్రింక్స్, వైట్ రైస్, సాంబారు, పప్పు, అప్పడాలు, అన్ని స్వీట్స్ అన్నీ ఉన్నాయనుకోండి. అన్నీ ఉన్నాయి నాకు. ఎన్ని నీ దగ్గర ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత తిన్నావు, ఎంత నువ్వు అనుభవించావు, ఎంత నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు. సో కాబట్టి టుడే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడంలోనే వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నారు తప్ప వాటిని అనుభవించడానికి, అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇవి మన అనుభవంలోనికి రావాలన్నమాట. అందుకని ఎప్పుడైతే వీటిని మనం అనుభవిస్తామో, దేవుని గురించినటువంటి సత్యాన్ని అనుభవించాలన్నమాట, యేసుక్రీస్తుని గురించిన సత్యాన్ని అనుభవించాలి. ప్రేమ, ఆరాధన, సంఘం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి అనుభవించాలి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అవునా కదా? అది ఫ్యాక్టా కాదా? ఫ్యాక్టే. జీసస్ డైడ్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరి కొరకు మరణించను అనేది ఫ్యాక్ట్. కానీ అందరి కొరకు మరణించననే ఫ్యాక్ట్ తెలిసినంత మాత్రాన బట్ అందరూ రక్షణ పొందారా? అందరూ పాపక్షమాపణ పొందారా? మీకు అర్థమవుతుందా? వెన్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్ పీపుల్ అని అంటే డిడ్ ఆల్ పీపుల్ సేవ్డ్? అందరూ రక్షణ పొందారా? పొందలేదు. అంటే ఫ్యాక్ట్ ఉందా అంటే ఉంది. యేసుప్రభు మరణించాడా? యేసుప్రభు మనకు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడా?
యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఫ్యాక్ట్. నమ్ముతున్నావు. అంటే జస్ట్ నమ్మినంత మాత్రాన నీకది అనుభవంలోనికి రాకపోతే, అంటే నీవు అనుభవించకపోతే నీకు రక్షణ వచ్చినట్లు కాదు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు పాప క్షమాపణను గురించినటువంటి సత్యం మనం విన్న తర్వాత ఏం జరగాలి మన జీవితంలో? పాప క్షమాపణను గురించిన సత్యం వినడం మాత్రమే కాదు, పాప విమోచనని యొక్క అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడు ఏమవుతుంది? మనం నిజంగా మనకి హృదయ సంబంధమైన విశ్వాసం, అంటే హృదయ సంబంధమైన మైండ్ సంబంధమైనటువంటి విశ్వాసం, అంటే మైండ్ ఫెయిత్ కెన్ ఓన్లీ గెట్ మైండ్ ఫెయిత్ ఉంటే ఓన్లీ మన పాప క్షమాపణ పొందుకోగలము. నమ్ముతున్నాం కదా, పాపాలు క్షమిస్తాడని నమ్ముతున్నాం కాబట్టి పాప క్షమాపణ వచ్చింది. కానీ హార్ట్ ఫెయిత్ ఏం చేస్తుందనంటే మనల్ని పాపము నుండి విమోచిస్తుంది. అంటే నీవు నిజముగా నీ పాపముల నుండి విమోచింపబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడే నీ విశ్వాసము నిజమైన విశ్వాసము, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసము అది సరి అయినది. అర్థమైంది? అందుకని చూడండి, ఇక్కడ మనం రోమా 10:10 అదే చూడగలము. 10:9 చూడండి. 10:9 అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలనే నీవు రక్షింపబడదు. ఎక్కడ రక్షించబడతాం మనం? హృదయమందు విశ్వసించినప్పుడు. అంటే అర్థం, హృదయమందు విశ్వసించడం అంటే అర్థం ఏంటి? యు మస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమవుతుందనంటే, మనం ఈ సాల్వేషన్ని మనం చాలా మట్టుకి ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఎందుకనంటే మనకు మైండ్ ఫెయితే ఉంది కానీ హార్ట్ ఫెయిత్ లేదు. అది మన ప్రాబ్లం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. అంటే నోటితో ఒప్పుకుంటే సరిపోదు, నోటితో ఒప్పుకున్నటువంటిది అనుభవంలోనికి రావాలి. అర్థమైంది కదా? నోటితో ఒప్పుకున్నటువంటిది ఏమవ్వాలి? అనుభవంలోనికి రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం నోటితో ఒప్పుకుంటున్నాము, తర్వాత కొన్ని విషయాలు ఫ్యాక్ట్స్ని తెలుసుకుంటున్నాము, మనం ప్రజలకు కూడా ఫ్యాక్ట్స్నే చెప్తున్నాం. అంటే నీ అనుభవంలోనికి రాలేదు, వాడి అనుభవంలోనికి కూడా రాదు. అంటే ఏం చేస్తున్నాం అంటే, మనం అనుభవించకుండానే మనం అందరికీ ఈ దేవునికి వాక్యాన్ని పనిచేస్తాం. అందుకని ఈ రోజుల్లో ఏమవుతుందంటే, జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది కానీ రక్షణ ఎవరికి రావట్లేదు. ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని బోధలు యూట్యూబ్లో జరుగుతున్నాయి, ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు, ఇన్ని పుస్తకాలు ప్రింట్ అయినాయి, ఇన్ని బైబిల్స్ వచ్చేసాయి. బట్ స్టిల్ మన భారతదేశంలో ఎంతమంది క్రైస్తవేతరులు ఉన్నారు అంటే 98%. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని సంఘాలు పెరుగుతున్నాయి. చాలామంది చెప్తుంటారు కదా, మాది 5గురితో ఆరంభించాం సార్ మా సంఘము, ఇప్పుడు 5,000 మంది అయిందంట. అవునా కదా? మా సంఘానికి 10,000 మంది వస్తున్నారంట, 20,000 మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది పెరుగుతుంటే మరి క్రైస్తవ జనాభా ఇంకా 2% ఏంటి? గత 2,000 సంవత్సరాలుగా. పోనీ జనాభా మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2% అనుకుంటే, పోనీ బయట ఒకవేళ 5% అనుకో, అయినా కానీ 5% కంటే ఎక్కువ లేదు కదా. మరి అందరూ అన్ని జనులాగానే ఉంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు వేసుకోవడం తెలుసుకోలేకపోతున్నారు అంటే, బికాస్ వీఆర్ నాట్ స్ప్రెడింగ్ ద స్పిరిట్, వీఆర్ స్ప్రెడింగ్ ఓన్లీ వర్డ్స్, ఇన్ఫర్మేషన్. అంటే మనం నేర్చుకున్నటువంటి ఆ సమాచారాన్ని మాత్రమే అందజేస్తున్నాం, కానీ మనం ఏం చేయట్లేదు, మనము లైఫ్ని, అంటే వర్డ్ ఆఫ్ గాడ్లో ఉండేటువంటి ఆ స్పిరిట్ని మనం ప్రజలకు ఇవ్వలేకపోతాం. ఇప్పుడు అందుకే ఒక భక్తుడు అన్నాడు, మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం మెనూ తయారు చేస్తున్నామట కానీ మీల్స్ తయారు చేయట్లేదు. మెనూ తయారు చేసేవాళ్ళు ఏముంది, ఇప్పుడు పెళ్ళికి ఒక మెనూ చెప్పండి సార్ అంటే ఏముంది, ఎవడేం చెప్పగలరు? మీరు చికెన్ బిర్యానీ పెట్టండి, మటన్ ఎంత, మీ బడ్జెట్ ఎంత? పర్లేదు సార్ బడ్జెట్ నథింగ్, మీరు అంతేనే చెప్పండి అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, అవునా, రైతా, రోటీ, ఇవి ఏముంది మెనూ తయారు చేయడానికి ఏముంది, ఎవడేం చేయగలరు? మన వాళ్ళందరూ మెనూ తయారు చేస్తున్నాడు, ఈ ప్రసంగం ఇది, ఈ ప్రసంగం ఇది, ఇందులో ఈ 10 పాయింట్స్ ఉన్నాయి, ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి, రక్షణలో 20 పాయింట్స్ ఉన్నాయి, పరిశుద్ధత అంటే 50 పాయింట్లు ఉన్నాయి. నేను రక్షణ గురించి సంవత్సరం పాటు చెప్పగలను, 2 సంవత్సరాలు చెప్పగలను. ఎన్ని సంవత్సరాలు చెప్తే లాభం ఏంటి?
మనం అందరం మెనూ తయారు చేస్తున్నాము, కానీ ఏం తయారు చేయట్లేదు? మీల్స్ తయారు చేయట్లేదు. ఇప్పుడు మెనూ రాసి మనం క్యాటరింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే వచ్చేస్తాయి అవన్నీ. ఎంత కష్టం చెప్పండి? చికెన్ బిర్యానీ చేయాలన్నా, మటన్ బిర్యానీ చేయాలన్నా ఎంత కష్టం చెప్పండి? అంటే మెనూ తయారు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మీల్స్ తయారు చేసేవాళ్ళు. మనం కూడా ప్రజలకు ఏమి ఇస్తున్నామంటే, పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మనం అందరం పలానా రోజు పెళ్ళి అన్నాం, ఈరోజు భోజనాలు ఉన్నాయని చెప్పి అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక మెనూ ఇచ్చామనుకోండి, అందరికీ మెనూ సప్లై చేసామనుకోండి, వాళ్ళ ఆకలి తీరుతుందా? మాట్లాడలేదు. మనం మెనూ సప్లై చేసామనుకోండి, ఒక్కొక్కటికి ఇది ఈ మెనూ తీసుకుంటే మెనూ తీసుకున్నంత మాత్రాన ఆకలి తీరుతుందా? లేకపోతే మనం వాళ్ళకి ఇవ్వాల్సింది మెనూవా లేకపోతే మీల్సా? చెప్పండి, మాట్లాడండి. పర్లేదు. మన పెళ్ళికి వచ్చిన వాళ్ళకి, మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి మనం మీల్స్ ఇవ్వాలా, మెనూ ఇవ్వాలా? వాడి ఆకలి ఎప్పుడు తీరుతుంది? మీల్స్ ఇస్తే. కానీ మనం ఏమి ఇస్తున్నాం? మెనూ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మెనూ తీసుకెళ్ళి మన ముఖాన్ని ఇసిరేసి వెళ్ళిపోతారు. మెనూ వలన వాళ్ళ ఆకలి తీరదు. అట్లాగనే మనం కూడా సంఘానికి వచ్చే వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అంటే, మనం మెనూలు ఇచ్చేస్తున్నాం అంతే. ఈ మెనూ ఇలా ఉంటుంది, ఈ మెనూ ఇలా ఉంటుంది, ఆ ప్రీచర్ చాలా బాగా ప్రీచ్ చేయగలడంటే, ఆ ప్రీచర్ చాలా మంచి మెనూ తయారు చేయగలడండి, బిల్లీ గ్రేమ్ గారి మెనూ చాలా బాగుంటుంది కదా, సతీష్ కుమార్ గారి మెనూ చాలా బాగుంటుంది కదా, లేకపోతే ఫలానా ఇంకొక ఆయన చాలా గొప్ప దైవజనుడు అండి, వారన్ వేర్స్బీ మెనూ చాలా బాగుంటుందండి, స్టీఫెన్ పాల్ గారి మెనూ బాగుంటుందండి, ఆయన చాలా అద్భుతమైన ప్రీచర్ అండి, ఆయన వాక్యం వేరండి. మెనూ ఏముంది? ఎవడైనా తయారు చేయగలడు. అందరూ కూడా బోధకులు నేటి దినాల్లో ప్రజలకు మెనూ తయారు చేసి పంచుతున్నారు తప్ప మీల్స్ వండి ఎవడు పెట్టట్లేదు దాదాపుగా. ఏదో కొద్ది చోట్ల తప్ప, ఎక్కడో చాలా రేరుగా తప్ప. ఎందుకని? మీల్స్ వండి పెట్టాలంటే చాలా కష్టం. మీకు అర్థమవుతుంది? మీల్స్ వండాలంటే చాలా కష్టం. నేను మిమ్మల్ని వాక్యంతో పోషించాలంటే నేను కొంచెం స్ట్రెయిన్ అవ్వాలి, టైం తీసుకోవాలి, డబ్బులు ఖర్చు అవుతాయి నాకు. కానీ ఈ రోజుల్లో ఖర్చు ఎక్కడుంది చెప్పండి? అందరు వీళ్ళకు కూడా ఏంటంటే సునాయాసంగా వచ్చి బెంచీల మీద కూర్చుంటారు, ఈయన కూడా సునాయాసంగా మెనూ తయారు చేస్తాడు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అయిపోయిందంటే. మంచి మాటలు మంచి వాక్యాలు వినేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆకలి తీరదు, నా ఆకలి కూడా తీరదు. ఎందుకని? నా దగ్గర మెనూ ఉంది, మీ దగ్గర మెనూ ఉంది. నా దగ్గర మీల్స్ లేదు, నీ దగ్గర మీల్స్ లేదు. అందుకని ప్రజల ఆకలి తీరట్లేదు. అందుకే మన పూర్వీకులు, ఇప్పటికీ మన భారతదేశంలో మునులు ఋషులు ఏమంటున్నారు? పాపోహం పాపకర్మ, పాపోహం పాప సంభవ, కృపయా దేవ శరణాగత వచ్చలేన. పాపోహం, నా అహం పాపయుక్తమైంది, పాపకర్మ, నా కర్మ కూడా పాపయుక్తమైంది. నా అహం పాపయుక్తమైంది, నా కర్మ కూడా పాపయుక్తమైంది. ఓ కృప కలిగినటువంటి దేవ, నీ శరణు వచ్చి ఉన్నాను, నా పాపము నుండి విమోచింపగలిగిన వాడెవడు నాకు? తపస్సులు చేస్తున్నాం, జపతపాలు చేస్తున్నాము. అందుకని ఏం చేశారంటే 3 మార్గాలు ఎంచుకున్నారు మన పూర్వీకులు. ఒకటి భక్తి మార్గము, ఒకటేమో కర్మ మార్గము, రెండవది ధ్యాన మార్గము, మూడవది భక్తి మార్గం. మన పూర్వీకులు 3 మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటేంటి? కర్మ మార్గం. అంటే కొన్ని మంచి పనులు చేస్తే మనకి మోక్షం కలుగుతుంది. ఈ మంచి పనులు చేయడం ద్వారా మోక్షం కొరకు ప్రయత్నం చేశారు, కానీ చాలా మంచి పనులు చేశారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చాలా మంచి పనులు చేయడం ద్వారా నేను మోక్షాన్ని పొందుకుంటాను, నా ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది అని అనుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, చాలా జాగ్రత్తగా వినండి, బైబిల్ ఏం చెప్తుందనంటే, నువ్వు మంచి పనులు చేయడం ద్వారా నువ్వేదో దేవుణ్ణి చేరగలవు, దేవుణ్ణి చూడగలవు, ఆత్మ రక్షణ పొందగలవు, మోక్షాన్ని పొందగలవు నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దృష్టిలో నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె, చింపిరి పేలుకల వలె ఉన్నాయి. అయితే ఎలాగంటే, మానవుడు చేసే మంచి పనులు ఏ మంచి పనులు? ఇది ఎట్లాంటిదంటే, జాగ్రత్త వినండి, మానవుడు చేసే మంచి పనులు ఎలాంటివంటే, ఇప్పుడు ఒక మురికి పాత్ర ఉందనుకోండి, డ్రైనేజ్లో పడినటువంటి ఒక మురికి పాత్ర ఉందనుకోండి. ఈ మురికి పాత్రను తీసుకొని అందులో నేను స్వచ్ఛమైన పాలు పోసాను అనుకోండి, ఏమవుద్దా? పాలు పాడైపోయి. నేను ఇతరులకు ఇచ్చేటువంటి పాలు ఎలాంటివి? పాడైపోయిన పాలు. అంటే నువ్వే పాపోహం పాపకర్మగా, నువ్వే చెడిపోయినటువంటి వ్యక్తివి. ఈ చెడిపోయినటువంటి వ్యక్తిలో నుంచి ఏ మంచి వస్తుంది? మీకు అర్థమైందండి? చెడిపోయినటువంటి వ్యక్తి నేను మంచి కార్యం చేస్తే బాగుంటుందంటే నువ్వు చేసే మంచి కార్యం ఏంటి? చెడిపోయినటువంటి వ్యక్తి నుంచి ఏ మంచి రాదు.
చెడిపోయినటువంటి వ్యక్తి నుంచి చెడ్డ కార్యాలే వస్తాయి, చెడ్డ పనులే వస్తాయి, చెడ్డ మాటలే వస్తాయి. వీడేమనుకుంటున్నాడంటే నేను చెడిపోయినప్పటికీ నేను చేసే పనులు మంచివి అనుకుంటున్నారు. కానీ మానవుడు ఎవడైనా ఈ లోకములో చేసే మంచి పనులన్నీ అవి దేవుని దృష్టిలో మురికి పేలికల వంటివి, చెడ్డ పనులు. అందుకని దేవుని ఎదుట మన మంచి క్రియలు, మన మంచి పనులు అంగీకరించబడవు. చాలామంది క్రైస్తవులు కూడా అనుకుంటారు దేవుని కొరకు మంచి కార్యం చేయాలనుకుంటున్నానండి. ముందు నువ్వు చెడిపోయావు, నువ్వు చెడిపోయినటువంటి వ్యక్తి, చెడిపోయినటువంటి ఒక పాత్రలో మంచి పాలు పోసినా, స్వచ్ఛమైన పాలు పోసినా అది చెడిపోయింది, చెడిపోతుంది. అలాగని మనం స్వచ్ఛమైన నెయ్యి పోసినా చెడిపోతుంది, మినరల్ వాటర్ పోసినా చెడిపోతుంది. ఎందుకని ఆల్రెడీ పాత్రే చెడిపోయింది. అందుకని చెడిపోయినటువంటి పాత్రలో నుంచి మంచి రాలేదు. అందుకని కర్మ మార్గాన్ని ఎంచుకొని దేవుని చూడాలనుకున్నారు, కానీ దేవుణ్ణి చూడలేకపోయారు. రెండవ మార్గం ఏమని ఎంచుకున్నారంటే, ఈ కర్మ మార్గం ద్వారా వాళ్ళకి దేవుడు దొరకలేదు, సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. రెండవ మార్గం ఏమెంచుకున్నారంటే ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గంలో యోగా చేయడం. అందుకని చాలామంది క్రైస్తవులు కూడా యోగాకి వెళ్తారు కదా. అసలు క్రైస్తవుడు అనేటువంటి వాడు యోగాకి వెళ్ళకూడదు, తెలుసా? యోగా అనేటువంటిది దాని వెనకాల చీకటి బ్యాక్గ్రౌండ్ ఉంది. యుగ్ అనేటువంటి పదములో నుంచి యోగా అనేటువంటి పదం వచ్చింది. అర్థమవుతుందండి? అంటే ఈ యోగా అనేటువంటి దాంట్లో కూడా ఏం చేస్తున్నారంటే ఇవి చేసేసి అంటే ధ్యానం అన్నమాట. అంటే మనం బాగా ధ్యానములో ఉంటే మనం ఏదైనా కొంచెం దేవుణ్ణి చూడగలమేమో అనుకున్నాం. అంటే మనిషి చేసేటువంటి ధ్యానం ఏంటి? ఏం ధ్యానం చేయగలవు? నీకు అర్థం అంటే మనిషి తన యొక్క మనోనేత్రాలు తెరవబడినందువలన వాడు గుడ్డివాడు. ఈ గుడ్డివాడు దేవుని ఎలా చూడగలడు? అసలు నువ్వెంత ధ్యానంలో ఉన్నా, నువ్వెంత జపతపాలు చేసినా కానీ నీ మనోనేత్రాలు తెరవబడినంత వరకు దేవుని నీవు చూడలేవు. అందుకని యోగాలు చేశారు, రకరకాలైన పూజలు పునస్కారాలు చేశారు, ఇంకా వాళ్ళ కాలం. ఇక మూడో మార్గం ఎంచుకున్నారు. మూడో మార్గం ఏంటంటే అది భక్తి మార్గం. ఈ మార్గం భక్తి మార్గం ఎంచుకున్నారు. ఈ భక్తి మార్గం ఏంటంటే గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ వచ్చేసాయి. అంటే కాస్త దేవునికి మనం భజనలు చేస్తే బాగుంటుంది అంటే ఇంతవరకు ఏమో భజనలు అవి లేవు. రాను ఇప్పుడు ఏంటంటే భజనలు చేస్తాం. అందుకని చూడండి హిందూస్ కూడా చాలామంది భజనలు చేస్తుంటారు, అవును కదా. రామ భజనం అని వాళ్ళు కూడా మీటింగ్లు పెడుతున్నారు. క్రైస్తవులను చేసి వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టి అక్కడక్కడ సభలు పెడుతున్నారు. అందుకని వాళ్ళు కూడా భజనలు చేస్తుంటే దేవుణ్ణి మనం సంతోషపరచగలం అనుకున్నాం. అంటే భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి ఏం చేశారు? గుళ్ళు కట్టారు, విగ్రహాన్ని పెట్టారు. అంటే విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నాం అంటే నిగ్రహం కొరకు విగ్రహం అంటారు. దేనికి? మనసు నిగ్రహం కొరకు విగ్రహం అంటారు. నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సెల్ఫ్ కంట్రోల్ ఐఎమ్ పుట్టింగ్ ఐన్ ఐడల్ అని అంటారు. ఈ విగ్రహం ఎందుకు పెట్టామంటే నిగ్రహం కొరకు. కానీ జాగ్రత్త వినాలి, విగ్రహం ఏం చేసింది? మనిషికి నిగ్రహాన్ని ఇచ్చింది, కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. ఆర్ ఏబుల్ టు ఫాలో? వాయిస్ వినబడుతుందా? క్లియర్గా? విగ్రహం ఏం చేసింది? నిగ్రహం ఇచ్చింది. నిగ్రహం అంటే ఏంటిది? కాన్సన్ట్రేషన్, చెడిపోకుండా కొంచెం నిగ్రహంగా ఆ విగ్రహాన్ని చూస్తూ పూజలు పునస్కారాలు చేస్తూ కాస్త కొంత నిగ్రహం అయితే ఇచ్చింది. కానీ నిగ్రహాన్ని ఇచ్చింది, కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని మాత్రం ఇవ్వలేదు. అంటే ఈ విగ్రహము కాన్సన్ట్రేషన్ని చేయగలదు, కానీ దేవునితో కనెక్షన్ ఇవ్వలేదు. అందుకని మానవుడు కాన్సన్ట్రేషన్ పొందుకున్నాడు విగ్రహం ద్వారా, కానీ దేవునితో కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఆల్ ఐడల్స్ కెన్ గివ్ యూ కాన్సన్ట్రేషన్, బట్ దే కెనాట్ కనెక్ట్ యూ విత్ ద గాడ్. దేవునితో నిన్ను కనెక్ట్ చేయలేకపోయాడు. అందుకని మానవుడు దేవునితో కనెక్ట్ అవ్వలేకపోయాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపోహం పాపకర్మ, పాపోహం పాప సంభవామి, కృపయా దేవ శరణాగత వచ్చలేన. ఓ కృప కలిగిన దేవ, నిన్ను శరణు తెచ్చి ఉన్నాను. ఆ దేవుడు ఎవడు అర్థం కాకుండా ఇప్పటికీ మునులు, ఋషులు జపాలు, తపాలు ఏమండి గుళ్ళో వెళ్ళిపోయి మన పుష్కరాల్లో మునిగి, నదుల్లో మునిగి, ఎక్కడెక్కడో మునిగేసి ఇప్పటికీ మన దేశ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది వేరే మతాల వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు, కానీ దేవుడు దొరకట్లేదు. ఎందుకని? మనం వాళ్ళకు కూడా మెనూ ఇస్తున్నాం, కానీ వాళ్ళకు మీల్స్ ఇవ్వట్లేదు. మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త కూడా పెడుతున్నారు చాలామంది, అవును కదా. వీధుల్లోకి వెళ్ళి సువార్త కూడా పెడుతున్నారు. సువార్త కూడా ఎలా పెడుతున్నారు? ఓ పాపులారా, విగ్రహారాధికులారా, మీరు యేసు ప్రభువు నమ్ముకోండి, నమ్మకపోతే నరకానికి పోతారు. కొంతమంది అంటారు పోతే నీకేంట్రా, నేనే పోయాను. అక్కడ కూడా ఏం చేస్తున్నాం? మనం మెనూ ఇస్తున్నాం వాళ్ళకి.
ఒక కరపత్రం ఇస్తున్నాం, మెనూ ఇచ్చేసి యేసుప్రభువుని తెలుసుకోండి అంటున్నాం. అట్లా తెలుసుకోరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీల్స్ అంటే ఏం చేయాలి? ముందు నీలో యేసుక్రీస్తు ఉండాలి, జీవించాలి. నీలో యేసుక్రీస్తు జీవించినప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క జీవితము వాళ్లకు కనబడాలి. మనం ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నామో, ఎవరికైతే వాక్యం చెబుతున్నామో వాళ్లకు నీలో ఆ క్రీస్తు జీవితము కనబడ్డప్పుడు వాళ్లకు మీల్స్ దొరికినట్లు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ మీల్స్ దొరికిందో, క్రీస్తు అనే వ్యక్తిని మనం పరిచయం చేసినప్పుడు ఏమవుతారు? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొని వాళ్ళ ఆకలి తీర్చబడుతుంది, వాళ్ళు దేవునితో నిజంగా కనెక్ట్ అవుతారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనము అంతా కూడా మానసికంగా బాగా నమ్ముతున్నాం, అన్నీ నమ్ముతాం మనం. యేసు ప్రభు నిజమైన దేవుడా అని అంటే మీరు అందరు నమ్ముతున్నారా లేదా? నమ్ముచున్నాం. తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాము, కుమారుడైన క్రీస్తుని నమ్ముచున్నాం, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం, అపొస్తలుల బోధన నమ్ముచున్నాము, అన్నీ నమ్ముతున్నాడు. కానీ బ్రతుకులో మాత్రం బయటికి నమ్ముతున్నావు, కానీ బ్రతుకు మాత్రం వమ్ముతున్నావు. అంటే వమ్ము చేస్తున్నాం మనం దేవుని. అంచేత విశ్వాసం అనేటువంటిది ఏంటంటే మరి హృదయ సంబంధమైన విశ్వాసం. ఈ హృదయ సంబంధమైన విశ్వాసం అంటే ఎక్స్పీరియన్షియల్ ఫెయిత్, ఇట్స్ నాట్ మెంటల్ ఫెయిత్. మానసికమైనటువంటి విశ్వాసం అందరికీ ఉంది, కానీ ఎక్స్పీరియన్షియల్ ఫెయిత్ మాత్రం కొందరికీ. అందుకని బైబిల్లో చూడండి, విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏం చేశారు? విశ్వాసమును బట్టి. మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 3వ వచనం, 33వ వచనం, 11:33. వారు విశ్వాసము ద్వారా ఏం చేశారు? రాజ్యములను. అంటే విశ్వాసం ఉంటే ఏం చేస్తాం మనం? రాజ్యములను జయించాం. అంటే క్రియల్లో కనబడాలన్నమాట. ఊరికైనా విశ్వాసం ఉంది అంటే సరిపోదు. విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఇదంతా ఎలా జరిగింది? బై ఫెయిత్. విశ్వాసం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. విశ్వాసం ఉంటే రెండు, అంటే పాజిటివ్ సైడ్ ఏంటి? రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు. కానీ మరొక వైపు విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు? శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. అంటే ఖడ్గముతో చంపబడ్డం కూడా విశ్వాసం. అంటే ఖడ్గముతో చంపబడ్డానికి కూడా విశ్వాసం కావాలి. మనం అనుకుంటాం విశ్వాసంతో ప్రార్థన చేయండి బ్రదర్, దేవుడు మీకు కొత్త కారు ఇస్తారంట. అవునా కదా? విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీకు ఇల్లు ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీకు ఉద్యోగం ఇస్తాడు. విశ్వాసంతో ప్రేయర్ చేయండి, మీకు పెళ్ళి అయిపోతే పిల్లలు పుడతారు. కానీ ఏంటంటే విశ్వాసమును బట్టి పిల్లలు పుట్టలేదు అన్నవాళ్ళు ఎక్కడున్నారు? విశ్వాసమును బట్టి పెళ్ళి అవ్వలేదు నాకు, విశ్వాసమును బట్టి ఉద్యోగమును పోగొట్టుకుంటుని, విశ్వాసమును బట్టి రాళ్లతో కొట్టబడితిని, ఇంటి నుండి వెలివేయబడితిని, విశ్వాసమును బట్టి ఖడ్గముతో చంపబడితిని, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకున్నాను, దరిద్రులమై ఉన్నాము, శ్రమపడ్డాము, హింస పొందాము, విశ్వాసమును బట్టి అడవుల్లోకి వెళ్ళాము, విశ్వాసాన్ని బట్టి కొండల మీద గుహల మీద సొరంగాలలో తిరిగాము. దీని అంతటికి కూడా కేంద్రం ఏంటి? విశ్వాసం. బై ఫెయిత్ వీ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్, అండ్ బై ఫెయిత్ వీ కెన్ ఆల్సో రిసీవ్
ద సఫరింగ్ ఫర్ ద లార్డ్. వీ కెన్ రిసీవ్ ద పర్సిక్యూషన్. అంటే we need faith for the suffering and for the persecution. అంటే హింసింపబడడానికి కూడా విశ్వాసం కావాలి. మీకు అర్థమైందా? హింసింపబడుతున్నామంటే అది విశ్వాసమును బట్టి హింసింపబడ్డాం తప్ప విశ్వాసము లేకుండా ఇవి వచ్చేటువంటి హింసలు అవి నిజమైన హింసలు కావు. అంటే హింసలు పొందడానికి అడవులలో ఎందుకు తిరుగుతున్నావు? విశ్వాసాన్ని బట్టి తిరుగుతున్నానండి అంటే అంత ఫెయిత్ ఉందండి. ఇప్పుడు కారు కొనుక్కోవడానికి మనకు విశ్వాసం ఉందని ప్రయోగిస్తాం తప్ప, అర్థమైందండి, కొన్న కారును అమ్మేసుకోవడానికి విశ్వాసాన్ని బట్టి అమ్మేసుకున్నానండి అన్నవాళ్ళు ఉన్నారు. ఎంతసేపు మనం లోకాన్ని సంపాదించుకోవడం కొరకే విశ్వాసాన్ని వాడతాం తప్ప మనం ప్రభు కొరకు దేన్నైనా పోగొట్టుకోవడం కొరకు విశ్వాసాన్ని మనం వాడము. అర్థమైంది కదా మీకు? సో కాబట్టి విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించడం మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మనకి ఎంతసేపు విశ్వాసంతో ప్రేయర్ చేశాను బ్రదర్, నాకు వెంటనే ప్రమోషన్ వచ్చిందండి. విశ్వాసంతో ప్రేయర్ చేస్తే దేవుడు నాకు కొత్త బండి ఇచ్చాడండి. విశ్వాసంతో ప్రేయర్ చేస్తే ఇల్లు కట్టుకున్నానండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే మా పిల్లలు బాగుపడ్డారండి. విశ్వాసమును బట్టి ప్రార్థించినప్పుడు మా పిల్లలు పోయారండి. అది కూడా విశ్వాసం. పొందుకోవడము విశ్వాసమే, ప్రభు కొరకు పోగొట్టుకోవడం కూడా విశ్వాసమే. కానీ మనందరికీ పొందుకునే విశ్వాసం ఉంది కానీ పోగొట్టుకునే విశ్వాసము లేదు. విశ్వాసాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నావు చెప్పు నాకు. విశ్వాసాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నావు చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు. విశ్వాసాన్ని బట్టి పొందుకున్న లిస్టు చాలా ఉంది కానీ విశ్వాసాన్ని బట్టి పోగొట్టుకున్న లిస్టులో ఒక్కటి కూడా, మరి ఏం విశ్వాసం అది? అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి కేవలము మైండ్ ఫెయిత్ ఉంది కానీ మనకి హార్ట్ ఫెయిత్ లేదు. సో ఇది ఈ విధంగా మనం నేర్చుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రభువా లెట్ ఇట్ బి ఎక్స్పీరియన్స్డ్, లెట్ మీ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అందుకని వీఆర్ ట్రయింగ్ టు నో ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద బైబిల్, వీఆర్ ట్రయింగ్ టు నో అబౌట్ the facts about Christ, the facts about the salvation, the facts about so many things, all spiritual things. ఇప్పుడు చాలా మంది ఆశీర్వాదాలు అంటే ఏంటివి, వాగ్దానాలు అంటే ఏంటివి, you want to know the facts? But my dear friends, I want to say that we people must experience the facts as real. అర్థమవుతుందండి? ఫ్యాక్ట్ వేరు, ట్రూత్ వేరు. ఫ్యాక్ట్ వేరు, ట్రూత్ వేరు. నిజము సత్యము రెండు వేరు వేరు. డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు ఏంటంటే నిజము, ఫ్యాక్ట్ ఏంటంటే నీకు బీపీ ఉంది. కానీ ట్రూత్ ఏం చెప్తుందంటే బీపీ ఉందని నీకు మిషన్ చెప్తుంది, కానీ దేవుని యొక్క వాక్య సత్యం ఏం చెప్తుందంటే నీకు బీపీ లేదు. తీసేస్తాడు దేవుడు కొన్నిసార్లు నీకు బీపీ లేదు అని మిషన్ చూపించవచ్చు, కానీ ట్రూత్ ఏం చెప్తుందంటే నీకు బీపీ ఉంటుంది, నేను ఇస్తున్నాను బీపీ అంటాడు. అర్థమైందండి? మనం అందరం కూడా రిపోర్ట్లను బట్టి నడుస్తూ ఉంటాం. రిపోర్ట్లు వచ్చాయి కదండి అంటే అవర్ ఫెయిత్, అంటే వీ ట్రస్ట్ అవర్ డాక్టర్స్, వీ ట్రస్ట్ అవర్ ఎక్విప్మెంట్, వీ ట్రస్ట్ అవర్ ఆల్ టెస్ట్స్ కదా. మనం అన్ని టెస్టులు చేస్తారు కదా, డాక్టర్లు చేసేటువంటి టెస్టులు చాలా ఉంటాయి కదా, వాటిని ఇంకేమంటారు, స్కానింగ్లు. అంటే వీ ట్రస్ట్ ద స్కానింగ్ రిపోర్ట్ ఇలా వచ్చింది బ్రదర్, ఇంకా అందుకే నేను అయిపోతాను బ్రదర్ అని. అంటే వీఆర్ ట్రస్టింగ్ స్కానింగ్, బట్ వీఆర్ నాట్ ట్రస్టింగ్ ద సేవియర్. వీఆర్ ట్రస్టింగ్ డాక్టర్స్, బట్ వీఆర్ నాట్ ట్రస్టింగ్ జీసస్ క్రైస్ట్, ద డాక్టర్ ఆఫ్ ఆల్ డాక్టర్స్. సార్, వీఆర్ ట్రస్టింగ్ ద సిమ్టమ్స్, బట్ వీఆర్ నాట్ ట్రస్టింగ్ ద సేవియర్. రక్షకుని మనం నమ్మట్లేదు. కాబట్టి మన విశ్వాసం ఏమై ఉండాలంటే మన విశ్వాసము ప్రభువు మీద అయి ఉండాలి. మన విశ్వాసము అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసం. వీ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. చివరిగా ఒక ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఆ ఇలస్ట్రేషన్ ఏంటంటే, ఒకసారి ఒక నయాగారా జలపాతం ఉంది కదా, నయాగారా జలపాతానికి అటు ఇటుగా ఒక పెద్ద వైర్ కట్టాడట ఒక ఆయన. వైర్ కట్టేసి ఒక తాడు కట్టి ఆ తాడు మీద ఒక ఆయన అన్నాడట, నేను
ఈ తాడు మీద నయాగారా జలపాతానికి కట్టిన ఈ అడ్డంగా కట్టిన ఈ తాడు మీద ఈ జలపాతానికి ఇరువైపులా అటు ఇటుగా నేను నడుచుకుంటూ వెళ్తాను, మళ్ళీ తీగ మీద నడుచుకుంటూ వస్తాను. నేను నడుచుకుంటూ వెళ్తాను, నడుచుకుంటూ వస్తానని మీరు ఎంతమంది నమ్మగలుగుతున్నారని అందరు చెప్పారట, మేము నమ్మగలుగుతున్నాం అన్నాడు. చూడండి అన్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, నడుచుకుంటూ వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టాడు, ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, ఎంత బాగా నడిచారండి అన్న. అప్పుడేమన్నారటంటే మళ్ళీ అన్నాడంటే, ఇప్పుడు చూడండి నేను ఒక్కనే కాదు, ఇప్పుడు ఒక వ్యక్తిని నా భుజాల మీద ఎక్కించుకొని ఈ తాడు మీద నడవగలనని మీరు ఎంతమంది నమ్ముతున్నారంటే అందరు చేతులు ఎత్తారట. ఆల్ ఆర్ ట్రస్టింగ్ అనమాట, అందరం నమ్ముతున్నామండి మీరు చేయగలరు సార్ అని అందరు చేతులు ఎత్తారట. అయితే మీలో ఒకడు నా మీ భుజాల మీద కూర్చోండి నేనంటే ఒక్కడు రాలేదట. కనీసం ఒక్కడంతా మరి నమ్ముతున్నారు కదా, నమ్మినప్పుడు ఏం చేయాలి మీరు అంటే యు ఆర్ ట్రస్టింగ్ మీ దట్ ఐ కెన్ క్రాస్ ద ఏమంటారు జలపాతాన్ని ఏమంటాం, వాటర్ ఫాల్. అంటే యు ఆర్ ట్రస్టింగ్ మీ, యు ఆర్ పుట్టింగ్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ దట్ ఐ కెన్ క్రాస్ ద వాటర్ ఫాల్, బట్ యూ పర్సన్ అనేబుల్ టు యాక్ట్ ఇన్ రియాలిటీ. యాక్షన్లోనికి రావట్లేదు, మనంతా కూడా యాక్టింగ్ చేస్తున్నాం కానీ రియాలిటీలోనికి రావట్లేదు. మీలో ఎవడొస్తారు చెప్పండి అంటే ఒక్కటి రాలేదు. అంటే ఈ రోజుల్లో మన విశ్వాసం ఎలా ఉంది? పాస్టర్ గారు మీరు వెళ్ళగలరండి, మీరు చెప్పగలరండి, ఓ దేవుడు ఇది చేయగలడు అది చేయగలరని అంటున్నాం కానీ నిజంగా మనము ఆ రియాలిటీలోనికి వెళ్ళి నువ్వు కూడా ఆ తాడు మీద నడుస్తున్న వ్యక్తి మీద కూర్చోవడానికి ధైర్యం చేస్తావు. అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీద నీ భారమంతా మోపాలి. అర్థం, నీ భారమంతా మోపాలి. పాటలు మాత్రం రాసం పాడేస్తుంటాం. యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. పాడబడ్డానికి బాగానే ఉంది కదా, కానీ వచ్చి కూర్చోమంటే అంటే ఈరోజే మన ఫెయిత్ తేలిపోద్ది అనమాట. మనం అడవుల్లోకి నేను వెళ్ళగలను నువ్వు నమ్ముతున్నావు అని అంటే మీరు వెళ్ళగలరు పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్పగలరు పాస్టర్ గారు, మరి నాతో కూడా రమ్మంటే కుదరదు పాస్టర్ గారు. అవునా కదా, రమ్మంటే వీడు రాడు కదా, ఎంకరేజ్ మాత్రం చేస్తుంటాడు. పోతే పోయావు, నువ్వే పోయావు, ఆ పులుల మధ్యలో సింహాల మధ్యలో చేస్తే నువ్వే చేస్తావు, నేను మాత్రం సేఫ్గా ఉంటాను. ఇక యేసు ప్రభుని నమ్మడం ఏంటండి? మనం రిపోర్ట్లను నమ్ముతున్నాము, స్కానింగ్లను నమ్ముతున్నాము, ఎక్స్రేలను నమ్ముతున్నాము, వైద్యులను నమ్ముతున్నాము, టాబ్లెట్లను నమ్ముతున్నామే, యేసుప్రభు నమ్మమే. టాబ్లెట్ల మీద ఉన్నంత విశ్వాసం యేసుప్రభు మీద లేదు. బీపీ వస్తే మాత్ర వేసుకుంటే తగ్గుతుందనే నమ్మకం ఉందే, కానీ మాత్ర లేకపోయినా నా ప్రభువు నన్ను తగ్గించగలనేటువంటి నమ్మకం నీకు లేదే. ఈ ఫెయిత్ని ఏమంటాం? మళ్ళీ యేసుప్రభు నమ్ముకున్నామండి, యేసుప్రభు నా రక్షకుడు అని అంటే నువ్వు ఫ్యాక్ట్ని మాత్రమే నమ్మావు, పర్సన్ని నమ్మలేదు, నువ్వు పర్సన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాబట్టి అలాంటి నమ్మకము కలిగినటువంటి వారు ఎవరు కూడా ఫ్యాక్ట్ను మాత్రమే నమ్మి యేసు ప్రభు అయినటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా అనుభవించకుండా ఉండేటువంటి ఆ వ్యక్తులకు రక్షణ లేదు, వారు నిత్యరాజ్యంలో ప్రవేశింపరు. అందుకని బైబిల్లో 3 మాటలు అంటే 3 సార్లు ఒకే విషయం గురించి 3 సార్లు ఉంది. ఒకే విషయం గురించి క్రొత్త నిబంధనలో 3 సార్లు దాన్ని రిపీట్ చేశారు. పాత నిబంధనలో జరిగిన సంఘటనని క్రొత్త నిబంధనలో 3 సార్లు రిపీట్ చేశారు. అంటే అవిశ్వాసమును బట్టి వారు వాగ్దాన దేశంలో ప్రవేశింపలేకపోయిరి. 1 కొరింథీ 10వ అధ్యాయం చూపిస్తాను చూడండి, అవి మనం నోట్ చేసుకోవడం మంచిది. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము చూడండి. మనం 10వ వచనం 10 వారిలో కొందరు సనిగి 9వ వచనం చూడండి. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సనగకుడి
సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ద సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్ ఇన్ హీబ్రూస్ ఆల్సో. 18వ వచనం 3:18 చదవండి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాను. అలాగని యూదా పత్రికలో కూడా ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది చూడండి, జూడ్లో కూడా అంటారు. యూదా పత్రిక 5వ వచనం, ఈ సంగతులను మీరు ముందటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశారు. చూసారా, ఐగుప్తులో నుంచి రక్షింపబడ్డారు. చాలా జాగ్రత్త వినండి. అంటే ఇక్కడ 2 విషయాలు. బోర్డు లేదు, బోర్డు ఉంటే బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సరే పర్లేదు, అక్కర్లేదు. అయ్యా బోర్డా అవసరం లేదు, పర్లేదు, టైం అయిపోయింది కదా. లేదు తెచ్చండి, మనం బాగానే ఉంటుంది. ఉందా లోపల తలుపేశారు అంత. చూడండి, అంటే ఐగుప్తులో నుంచి రక్షింపబడ్డారు. మన రక్షణ అంటే జాగ్రత్త వినండి, రక్షణ పరిపూర్ణమైనటువంటి రక్షణ అంటే ఏంటంటే ఐగుప్తులో నుంచి విమోచింపబడినంత మాత్రాన రక్షణ పొందినట్లు కాదు. జాగ్రత్త వినండి, పాపము నుండి పాపక్షమాపణ పొందినంత మాత్రాన రక్షణ పొందినట్లు కాదు. అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, ఐగుప్తుని విడిచిపెట్టేశారు, మొత్తం మీద బయటకు వచ్చారు. కానీ వాళ్ళ రక్షణ సంపూర్ణం కాలేదు. కానీ ఎప్పుడనంటే ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసి కనాను దేశంలోనికి ప్రవేశించి కనానీలలో ఉండేటువంటి ఆ ఇతర జాతుల వాళ్ళని, 7 రకాలైన జాతులు ఉన్నాయి కదా, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, ఎబూసీలు, ఆ జాతులు ఉన్నారు చూడండి. వాళ్ళందరినీ వీరు సంహరించి ఆ కనాను భూభాగాన్ని స్వాతంత్రం చేసుకున్నప్పుడే వాళ్ళు సంపూర్ణముగా రక్షణ విడుదల పొందినట్టు. అంతవరకు వాళ్ళకి ఏం లేదు, విడుదల లేదు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, ఐగుప్తులో నుంచి విమోచింపబడి కనాను దేశంలో ప్రవేశించి కనానులో ఉండేటువంటి కనానీయులైనటువంటి 7 జాతుల వారిని వారు నశింపచేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడే దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చబడ్డట్లు, వారు సంపూర్ణంగా విమోచింపబడ్డట్లు. ఇది దీనికి క్రొత్త నిబంధనలో మనకు అన్వయించుకుంటే ఐగుప్తులో నుంచి విమోచింపబడ్డం అంటే ఏంటి? లోకములో నుంచి మనం సంపూర్ణంగా పాపములో నుంచి మనము బయటకు వచ్చి లోక సంబంధమైన ఆచారాల్లో నుంచి, విగ్రహారాధన జీవితంలో నుంచి మనం లోకము నుంచి మనం వెలుపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు కనానులో ప్రవేశించి కనానులో ఉండే ప్రజల్ని మనం జయించాలి అంటే మనము లోకము నుంచి వెలుపలికి రావడం మాత్రమే కాదు, ఈ 7 రకములైనటువంటి జనాంగాలు దేనికి సాదృశ్యం ఉన్నారంటే మనలో ఉండేటువంటి ఫ్లెష్లీ డిజైర్స్, అంటే శరీర సంబంధమైనటువంటి పాపాలు. మనలో ఉండేటువంటి ఫ్లెష్ ఉంది, మనలో ఉండేటువంటి కోపము, మనలో ఉండేటువంటి పాపము, మనలో ఉండే ద్వేషము, మనం ఇతరులను క్షమించాలనేటువంటి ఆ మొండి స్వభావము, వ్యభిచార సంబంధమైనటువంటి ఈ దుష్ట లక్షణాలు, ఇవన్నీ కూడా మనలో ఫ్లెష్ ఉందన్నమాట. వరల్డ్లో నుంచి బయటకు వచ్చాము, కానీ ఫ్లెష్, ఈ శరీరానుసారమైన జీవితం మనలో ఇంకా ఉంది. వీటిని మనం జయించాలి ప్రతిదినం. నీకు అర్థమవుతుందా? వీటిని మనం జయిస్తూ ఉండాలి. ఇలా జయించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తుంటాడు. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. లోకములో నుంచి బయటకు వచ్చి పాపక్షమాపణ పొంది ఈ పాపముల నుండి మనం ప్రతిదినము విమోచింపబడుతూ పాపాల మీద మనం జయం పొందుకుంటూ కొనసాగే జీవితము, అది రక్షణ పొందుచున్న జీవితము. యేసయ్య ఈ లోకానికి తెంచినప్పుడు 2వ రాకడలో అప్పుడు మనం సంపూర్ణంగా విడుదల పొందుతాము. అది పరిపూర్ణమైన రక్షణ. అర్థమైందండి? అంటే ఇప్పుడు మనకేం లేదు, పోరాటం లేదు, మన ఫ్లెష్ అనేటువంటిది. అందుకని శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి ఏముందంటే విరోధముగా పోరాడుచు.
ఇంకా నేను బోర్డు ఉంటే చెప్పేవాడిని. ఇది ఈ మాట కూడా చెప్తాను. ఈ 2 మాటలు నాకు గుర్తు చేయండి, వచ్చే వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏమనుకుంటాం, గలతీ పత్రిక చూడండి, చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఇది చాలామంది వేరుగా తప్పుగా అర్థం చేసుకున్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. గలతీ 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఆత్మ శరీరము అంటే ఏంటి చెప్పండి? ఆత్మ శరీరము, శరీరముకు ఆత్మకు అంటే ఏ ఆత్మ ఏ శరీరము? ఆత్మకును శరీరమునకును ఒకదానికొకటి విరోధం ఉన్నాయనండి కదా. ఏ ఆత్మ? మనలో ఉండేటువంటి ఆత్మ మన శరీరం అనుకుంటారు చాలామంది. మన ఆత్మ మన శరీరం అంటే ఆత్మ ఏమో దేవుని దగ్గరికి వెళ్ళాలని, శరీరం ఏమో లోకాన్ని ప్రేమించాలని అనుకుంటారు. ఇక్కడ ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. అందుకని బోల్డ్ లెటర్స్ ఉంటాడు. మనలో ఉండేటువంటి మన స్పిరిట్ కదా, మానవ ఆత్మ కాదు, దేవుని ఆత్మ. అంటే ఆత్మకును శరీరమును కంటే ఏ శరీరానికి ఏ ఆత్మ కంటే మన శరీరానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మకి. మీకు అర్థమైంది కదా? మన శరీరానికి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకి ఒకదానికొకటి ఏముందట? విరోధముగా పోరాడుచుంది. అంటే పరిశుద్ధాత్ముడు మన శరీరముతో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఇప్పుడు శరీరం కూడా ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాడు అనమాట. మీకు అర్థమైంది కదా? కాబట్టి ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికొకటి ఎలా ఉన్నారట? విరోధముగా, వ్యతిరేకముగా చేయడానికి అపేక్షిస్తున్నాయి. కాబట్టి మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుండా. ఇది చేయాలనుకుంటున్నావు, అది చేయలేకపోతున్నావు. ఎందుకని? నీ శరీరం నేను లాగుతుంది. అంటే పరిశుద్ధాత్మతోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ మనకు ఉండేటువంటి గొప్ప ఆదరణ ఏంటంటే, శరీరముతో పోరాడేది నువ్వు కాదు, నీ శరీర సంబంధమైన కోరికలతో, ఇచ్చలతో పోరాడేది ఎవరు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాటితో పోరాడుతాడు. అర్థమైందా? పెద్ద నేనేదో పోరాడుతున్నానండి, కష్టపడ్డానండి, రాత్రంతా ప్రార్థన చేసినండి, ఉపవాసం ఉన్నానండి. నీ ఉపవాసాలు ఏం పనికిరావు. ఇక్కడ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో ఉండేటువంటి శరీర ఆశలతో, శరీర ఇచ్చలతో ఆయన ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి శరీరంతో పోరాడి జయించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పాత్ర లేదు, నిద్రపోవడం కాదు. అక్కడ ఈ పరిశుద్ధాత్ముడు బాగా కష్టపడి యుద్ధం చేయడానికి అనుకూలమైన వాతావరణం మనం కల్పించాలి, ఆయనను అనుమతించాలి. కొన్నిసార్లు చూడండి, ఎవడైనా వచ్చి, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ని వేరే వాడు వచ్చి కొట్టాడు అనుకోండి. కొట్టగానే నేను వెళ్ళిపోయారే, నువ్వు పర్మిషన్ ఇవ్వరా, 2 నిమిషాలు చంపేస్తాను వాడిని అన్నాను అనుకో. వాడు ఏమంటాడు? వెళ్ళరా కొట్టేయరంటే వెళ్ళిపోయి కొడేస్తాను నేను. కానీ వీడు వద్దులేరా అన్నాడు అనుకో, వీడు నన్ను అనుమతించాడు చాలాసార్. వద్దులేరా, ఫోన్లో వదిలేయనని అనుకో, నన్ను అనుమతించట్లేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. అట్లాగనే మన శరీర ఇచ్చలు మన మీద ఎందుకు డామినేట్ చేస్తున్నాయి? మన శరీరం మనల్ని ఎందుకు కంట్రోల్ చేస్తుందనంటే, మనము పరిశుద్ధాత్మని మనలో పనిచేయడానికి అనుమతించట్లేదు. మనం కూడా శరీరానికి సపోర్ట్ చేస్తున్నాం, శరీరంతో మనం ఏకీభవిస్తున్నాం. అందుకని పరిశుద్ధాత్ముడు సహాయం చేయట్లేదు మనకి. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ శరీరిచ్చలతో పోరాడుతున్నాడు. ఎంత అద్భుతం అండి! అది నెంబర్ 1. ఇంకో రెండవది ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు చేసి ఇంకో కార్యం ఏంటంటే, అద్భుతమైన కార్యం మన జీవితంలో 2 అద్భుతమైన కార్యాలు చేస్తుంటాడు. చాలా ఉన్నాయి పరిశుద్ధాత్ముడు చేసేది. ఒకటేంటంటే, నీ శరీరముతో పోరాడుతుంటాడు. రెండవది, నీ కొరకు నువ్వు పడిపోకుండా నీ కొరకు నీలో ఉండి విజ్ఞాపన చేస్తుంటాడు. చెప్పన శక్యమా ఏమంటే మూలుగులతోనూ, చెప్పన శక్యము కానీ మూలుగులతోనూ ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8:32 ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే నీలో ఉండి మన బలహీనతలను చూచి, మన బలహీనతలను గమనించి ఏం చేస్తున్నాడు? మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలి? మనం నీ శరీరమును, యాక్చువల్గా శరీరంతో పోరాడేది నువ్వు కాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ శరీరంతో పోరాడుతున్నాడు. అలాగనే పరిశుద్ధాత్ముడే నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యాక్చువల్గా నేను విజ్ఞాపన చేస్తే దేవుడు వెండు. అసలు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభా లేచిన వెంటనే, ప్రభా ఉద్యోగం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, ఏదైనా ఒక జాబ్ చూపించండి ప్రభా అని అంటాం.
అది దేవుడు విండు అలాంటి ప్రార్థన. గుర్తుపెట్టండి, లోకాన్ని వెంటాడి లోకాన్ని సంపాదించుకోవడానికి చేసే ప్రార్థనలు దేవుడు చచ్చినా వినడు. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఏమంటాడంటే, ప్రభా వీడు పిచ్చోడు, ప్రభా వీడికి ఆల్రెడీ అన్ని ఇచ్చావు కానీ వీడికి ఎక్స్ట్రాలు కావాలి, అందుకని వీడికి తెలియదు ప్రభా ఎట్లా ప్రార్థన చేయాలో, నేను వీడి పక్షాన ప్రార్థన చేస్తున్నాను. వాడికి అవసరమైంది ఇప్పుడు ఉద్యోగం కాదు, వాడికి అవసరమైంది పాపం మీద జయం, వాడికి అవసరమైంది కోపం పోవాలి, వాడికి అవసరం ప్రస్తుతానికి అవసరం బండి కాదు, వాడి అవసరం ఏంటంటే వాడికి సేవ పట్ల నీ పట్ల సమర్పణ లేదు, వాడికి ఆ సమర్పణ ఇవ్వండి ప్రభు అని దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఎంత అద్భుతం అండి పరిశుద్ధాత్మ చేశాడు. ఇవన్నీ మనం గ్రహించి గమనించి మనం దేవుని సన్నిధిలో మనం ఏకాంతంగా గడపాలి. ఇవన్నీ అప్పుడు మనకు అర్థమవుతాయి. అలా మనం ఏం గడపకుండా ఊరికనే ఏదో కలిపి కొట్టరా కాబట్టరంగా చర్చికి వచ్చామా, కూర్చున్నామా, 2 మాటలు విన్నామా, ఆ పాస్టర్ గారు బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి అంటే మెనూ ఇచ్చాడు, మంచి మెనూ ఇచ్చాడండి, నువ్వు కూడా మెనూ పట్టుకెళ్తావు, ఇంకో చోట మెనూ అప్పగిస్తావు. చాలామంది పుస్తకాల్లో చాలా మెనూస్ ఉంటాయి, కొన్ని పుస్తకాలు ఉంటాయి కదా, పుస్తకాలు ఒక్కొక్క మెనూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పుస్తకాలు రాశారు చాలామంది, అందులో ఉండేటువంటి ఒక మెనూ తీసుకుంటాడు, ఈయన ప్రిపేర్ అవుతాడు, ఈ మెనూ పట్టుకెళ్ళి ఇంకో చోటు ఇస్తాడు. మీల్స్ ఎవడే పెట్టట్లేదు, అందుకని ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు, ఆత్మీయ ఆకలి తీర్చబడ్డం లేదు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఈ నిజమైనటువంటి హృదయ సంబంధమైన విశ్వాసం అంటే అనుభవంతో కూడినటువంటి విశ్వాసం, మానసికమైన మనసుకు సంబంధించిన విశ్వాసం ఏంటంటే అవి ఫ్యాక్ట్స్కి, నిజాలకి సంబంధించిన విశ్వాసం. సో కేవలము నిజాలకు సంబంధించిన విశ్వాసంతోనే మనం బ్రతుకుతున్నామా, లేక అనుభవపూర్వకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో కూడినటువంటి విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి తన మాటలు దీవించిన తల్లవచ్చు.